ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పైథాన్ సిరీస్. ఈ వీడియోలో మనం పైథాన్ స్ట్రింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. స్ట్రింగ్స్ అనేవి పైథాన్లో ఒక బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డేటా టైప్. స్ట్రింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అంటే మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, లైక్ ఒక వర్డ్ని మనం స్ట్రింగ్ అంటాం. లైక్ పైథాన్ ఉంది, పైథాన్ అనేది మనకు ఒక స్ట్రింగ్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేమ్స్, ప్లేసెస్, సెంటెన్సెస్, ఇవన్నీ మనకి స్ట్రింగ్స్ లాగా. స్ట్రింగ్స్ మనం సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ డిక్లేర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్, సిటీ ఈజ్ ఈక్వల్ టు ఒంగోల్, సెంటెన్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మనం ఇప్పుడు రన్ చేద్దాం. ప్రింట్ సరే కదా, పైథాన్ ఒంగోల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి మూడు మనం సింగిల్ ప్రింట్లో కూడా రాసి ప్రింట్ చేయొచ్చు. సరే, మూడు కూడా మనం సింగిల్ వేరియబుల్లో ప్రింట్ చేసాం, కానీ ఇక్కడ మనకి చూస్తే అన్నీ ఒక లైన్లో వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ ఇండెక్సింగ్. స్ట్రింగ్స్ ఆర్ sequences. Strings are sequences, so every character has a position number. This is called index. Strings అనేవి సీక్వెన్స్, సో ఎవ్రీ క్యారెక్టర్కి మనకి ఒక పొజిషన్ నెంబర్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఇండెక్స్ అంటాం. వర్డ్ అనే వేరియబుల్ నేను పైథాన్ అయితే డిక్లేర్ చేశాను. ప్రింట్ వర్డ్ ఇండెక్స్ 0. ఇప్పుడు మనకి ఇండెక్స్ 0 అని ప్రింట్ చేసినప్పుడు మనకి p అయితే ప్రింట్ అవుతుంది, బికాస్ హియర్ p ఇస్ ద ఇండెక్స్ వాల్యూ 0. అలానే ఇక్కడ మనం 0 తీసేసి 4 ఇద్దాం. సో చూస్తే మనకి ఓ అయితే ప్రింట్ అయింది. ఎప్పుడు ఇండెక్స్ వాల్యూస్ మనం ఇచ్చేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ అయితే యూజ్ చేయాలి. -1 ఇస్తే మనకి లాస్ట్ నెంబర్ అయితే ప్రింట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే లాస్ట్ నుంచి కౌంట్ చేయటమే. తర్వాత కాన్సెప్ట్ మనకి స్ట్రింగ్ స్లైసింగ్. ఇండెక్స్ నెంబర్స్ యూజ్ చేసి మనం స్ట్రింగ్లో ఒక పోర్షన్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దాన్నే మనం స్లైసింగ్ అంటాం. ఇది ఎలా జరుగుతుందంటే, స్క్వేర్ బ్రాకెట్స్లో మనం స్టార్ట్ని ఎండ్ ఇస్తాం. మనకి స్టార్ట్ అండ్ ఫార్మాట్లో అయితే ఉంటుంది. ఇక్కడ ప్రింట్ వర్డ్ 1:3. 1 వచ్చేసి మనకి స్టార్ట్, 3 వచ్చేసరికి మనకి ఎండ్. 3 ప్రింట్ అవ్వదు, మనకి -3 -1 కాబట్టి 2 అయితే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 1 వచ్చేసరికి ఈ వస్తుంది, 2 వచ్చేసరికి ఎల్ వస్తుంది. సో మనకి అవుట్పుట్ అనేది ఈఎల్ రావాలి. సార్ రన్ చేద్దాం. చూస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి ఈఎల్ వచ్చినాయి. అలానే మనం స్టార్టింగ్ ఏమి ఇవ్వకుండానే మనం రన్ చేద్దాం. సో మనకి అప్ టు 2 వరకు అయితే ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ -3 ఇస్తున్నాను. -3 రన్ చేస్తే మనకి ఆర్ఎల్డి అని వచ్చాయి, బికాస్ ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ అయితే ప్రింట్ అవుతుంది. అలానే స్ట్రింగ్ ఫంక్షన్స్.
పైథాన్లో మనకి చాలా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి, కానీ మనం ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయితే చూద్దాం. మీకు డైరెక్ట్గా ప్రోగ్రామ్ చేస్తూ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను కార్గో వెల్కమ్ బ్యాక్ అయితే రాశాను. ఇప్పుడు నేను ప్రింట్ కార్గో అనే వేరియబుల్ని కాల్ చేసి డాట్ అప్పర్ ఫంక్షన్ని కాల్ చేసాం. ఈ అప్పర్ ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ని క్యాపిటలైజ్ చేస్తుంది. ఇక్కడ వెల్కమ్ బ్యాక్లో మనకి ఈ అనేది స్మాల్ లెటర్లో ఉంది, డబ్ల్యూ తప్ప మిగతా అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కదా, అవన్నీ మనకి క్యాపిటలైజ్ చేస్తాయి. సో ప్రింట్ చేస్తాను, చూసారు కదా మొత్తం ఇక్కడ అన్ని క్యాపిటలైజ్ అయినాయి. అలానే మనకి స్ట్రింగ్లో లోయర్ కూడా ఉంది. లోయర్ ఫంక్షన్ వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే అన్ని లెటర్స్ని మనకి స్మాల్ లెటర్స్గా ప్రింట్ చేస్తుంది. చూసారు కదా, అన్ని లెటర్స్ని స్మాల్ లెటర్స్ ప్రింట్ చేసి. అప్పర్ వచ్చేసరికి మనకి అన్ని లెటర్స్ని క్యాపిటల్ ప్రింట్ చేస్తుంది. అలానే లోయర్ వచ్చేసరికి అన్ని లెటర్స్ని స్మాల్ లెటర్స్గా ప్రింట్ చేస్తుంది. స్ట్రిప్ ఫంక్షన్ వచ్చేసరికి ఎక్స్ట్రా స్పేసెస్ని అయితే రిమూవ్ చేస్తుంది. ఇట్ రిమూవ్స్ ఎక్స్ట్రా స్పేసెస్. ఇప్పుడు ఇక్కడ వెల్కమ్ బ్యాక్ మనకి ఎక్స్ట్రా స్పేసెస్, నేను ఇప్పుడు బ్యాక్ కూడా 2 times స్పేసెస్ అయితే ఎంటర్ చేశాను. అని ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి చూసారు కదా, ఇక్కడ ఎక్స్ట్రా స్పేసెస్ ఏం లేకుండా మనకి ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్ ఫంక్షన్, రీప్లేస్ మెథడ్ అయితే ఏం చేస్తుందంటే మనకి ఏ వాల్యూ అయితే రీప్లేస్ అవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూని అయితే రీప్లేస్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ వెల్కమ్ని రీప్లేస్ చేసి పైథాన్ అయితే ప్రింట్ అవ్వాలంటాను. దాన్ని చూసారు కదా, పైథాన్ బ్యాక్ అయితే ప్రింట్ అయింది. రీప్లేస్ ఫంక్షన్ మనం ఏ వాల్యూ అయితే రీప్లేస్ చేద్దాం అనుకుంటామో ఫస్ట్ ఆ ఏ ప్లేస్లో రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఫస్ట్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత దేంతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నామో అది రాయాలి. ఇక్కడ నేను వెల్కమ్ అనే ప్లేస్లో పైథాన్ అని రీప్లేస్ చేయడానికి నేను ఈ రీప్లేస్ ఫంక్షన్ అయితే యూస్ చేశాను. రీప్లేస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు replace the elements. Next, print cargo dot split. స్ప్లిట్ ఫంక్షన్ వచ్చేసరికి మనకి ఆ వేరియబుల్లో ఉన్న డేటాని స్ప్లిట్ చేయడానికి యూజ్ చేస్తాం. చూసారు కదా, వెల్కమ్ అనేది ఒక వర్డ్గా ప్రింట్ అయింది, బ్యాక్ అనేది ఒక వర్డ్గా ప్రింట్ అయింది. అంటే కంబైన్గా ఉన్న సెంటెన్స్ని అది బ్రేక్ చేసి 2 నేమ్స్గా అయితే డిస్ప్లే చేస్తుంది. స్ట్రింగ్ ఫంక్షన్స్లో అప్పర్ మెథడ్, లోయర్ ఫంక్షన్, స్ట్రిప్ ఫంక్షన్, రీప్లేస్ ఫంక్షన్, స్ప్లిట్ ఫంక్షన్. మనం స్ట్రింగ్స్లో మేజర్గా యూజ్ చేసేది ఈ ఫైవ్ ఫంక్షన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కాన్కాటనేషన్ అండ్ రిపిటేషన్. కాన్కాటనేషన్ అనేది మనం ఏదైనా స్ట్రింగ్ని రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేయడానికి మనం కాన్కాటనేషన్స్ వాడతాం. రిపీట్ వచ్చేసరికి మనం
మల్టిపుల్ టైమ్స్ అయితే ప్రింట్ అవ్వడానికి మనం రిపీట్ అయితే చేస్తాం. మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ ప్రింట్ హాయ్ ప్లస్ హలో రాశాను అనుకోండి. ఇక్కడ వెల్కమ్ మై ఛానల్ అయితే ప్రింట్ అయింది. ఇక్కడ చూస్తే మనకి వెల్కమ్ మై అనే దానికి స్పేసెస్ లేవు. ఇక్కడ స్పేసెస్ రావడానికి మనం సింపుల్గా ప్లస్ పక్కన 2 ఇన్వర్టెడ్ కామర్స్ యూస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా స్పేసెస్ అయితే వస్తాయి. చూసారు కదా, ఇక్కడైతే స్పేసెస్ అయితే వచ్చాయి. ఇన్వర్టెడ్ కామర్స్ యూస్ చేసి స్పేస్ అయితే ఇస్తే మనకి స్పేస్ అయితే వస్తుంది. అలానే మనం ఇప్పుడు నాకు వెల్కమ్ అనేది ఒక 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు సింపుల్గా ప్రింట్ హాయ్ ఇంటూ 3. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే మనకి చూసారు కదా, వెల్కమ్ అని 3 టైమ్స్ ప్రింట్ అయింది. సో కాన్కాటనేషన్ అండ్ రిపిటేషన్లో మనం ఒక స్ట్రింగ్ని 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయటం, అలానే ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయటం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే మన వేరియబుల్స్ని కూడా ప్రింట్లో కాల్ చేయడాన్ని స్ట్రింగ్ ఫార్మాటింగ్ యూజ్ చేస్తాం. మన ఫార్మాటింగ్ స్ట్రింగ్లో కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి మనమైతే వేరియబుల్స్ని కాల్ చేసి వేరియబుల్స్లో ఉన్న వాల్యూని అయితే గెట్ చేస్తాం. మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ నేను ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ అనే వేరియబుల్లో బిర్యానీ అయితే ఎంటర్ చేశాను. కాస్ట్ అనే వేరియబుల్లో నేనైతే దాని యొక్క కాస్ట్ అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడు ప్రింట్ వచ్చేసి ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ మనం ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ ఎఫ్ అనేది యూజ్ చేయాలి. దాని పక్కన మనం ఇన్వర్టెడ్ కామర్స్ యూజ్ చేసి నేను ఇక్కడ చికెన్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి కర్లీ బ్రేసెస్లో నేను ఐటమ్ని అయితే కాల్ చేస్తున్నాను. ప్రైస్ ఈజ్ మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి కాస్ట్ అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ చూసారు కదా, చికెన్ బిర్యానీ ఈజ్ 150 అని అయితే ప్రింట్ అయింది. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్లో మనం ప్రింట్ చేయాలన్నప్పుడు ఎఫ్ అయితే ఫస్ట్ యూస్ చేస్తాం. కర్లీ బ్రేసెస్లో మనం వేరియబుల్ నేమ్స్ని కాల్ చేస్తే అది ఆటోమేటిక్గా అది వాల్యూస్ని అయితే ఇన్సర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. అలానే నెక్స్ట్ వీడియోలో మనం ఇఫ్ కండిషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.